పాలిటిక్స్లో యాక్టివ్గా లేరు కాబట్టి ఆయన రాజకీయం కాకపోతే ఇంకోటి చేసుకుంటారు, బ్యాక్ టు క్రికెట్ అయ్యే అవకాశం లేదు, కానీ ఏదైనా చేసుకోవచ్చు. కానీ ఒక యువ నాయకుడిని, ఒక బలమైన సామాజిక వర్గం నుంచి మీ పార్టీలకి ఎన్నో ఆశలతో వచ్చిన ఒక నాయకుడిని మీరు నిలుపుకోలేకపోయారు అనేది వైసీపీకి డ్యామేజ్ కదా. భార్యాభర్తలు విడిపోతే ఏమంటాం, భార్య తప్పని కొందరంటారు, భర్త తప్పని కొందరంటారు కదా. రెండు చేతులు కలిసి తప్పట్టు అవుతాయి, రెండు చేతులు విడిపోతారు. అందుకని ఎవరి తప్పున్నా సరే జరిగింది ఏంటంటే మొత్తం మీద బెడ్స్ కొట్టింది. ఈ బెడ్స్ కొట్టడానికి 10 రోజుల్లో ఏమొచ్చింది అని నేను అడుగుతున్నా. ఒకటి. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ఆయనకు జీరో నుంచి మొదలు పెట్టారు. కానీ ఇటు పక్కన ఇంకొక డ్యామేజ్ జరిగితే పెద్ద డ్యామేజ్ ఏంటంటే అంబటి రాయుడు గారు వెళ్ళి ఇప్పుడు పవన్ కళ్యాణ్ జనసేన అట్లాగే టీడీపీ పొత్తులో ఉంది కనుక అటుపక్క ఆలోచించిందేమో. అంత ఆలోచించకుండా యథాలాపంగా చేరిండు ఈ పార్టీలో. చేరి ఇప్పుడు అదే ఆలోచించారు కనుక అంటే రేపు పొద్దున కాపు ఓట్లు చీలిపోకుండా ఏమైనా కొందరు ప్రెజర్స్ వచ్చినాయా, రేపు పొద్దున జనసేనతో కలిసి ఉంటే లాభం లేకపోతే లేదని ఏమైనా అవకాశాలు వస్తాయని చెప్పి ఉందా, అది కూడా మీరు ఇంతకుముందు ప్రస్తావించారు రవి గారు. ఎందుకంటే ఇటు పక్కన జనసేన టీడీపీ కూటమి అయితే కాపు కమ్మ కూటమి జరుగుతుంది కనుక ఇక్కడ ఉంటే కాపులకు వ్యతిరేకంగా ఉంది కనుక వైసీపీ పార్టీ వాళ్ళు అనుకుంటున్నారు, నేను అంటలేదు. కనుక ఆ దేశంలో ఉంటుందా. ముద్రగడ గారు ఓల్డ్ పొలిటీషియన్ అయిండు, అయినా సరే నిత్య నూతనంగా ఎప్పటికప్పుడు ముందుకు వస్తున్నారు. నిన్నగా మొన్న కూడా 1 జనవరి నాడు చాలా రోజుల నుంచి వాయిదా వేసుకున్న, చాలా రోజుల నుంచి చెయ్యని నూతన సంవత్సరం వేడుకలు చేశారు. ఆయన కొడుకును కూడా ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారు. ఈ రాజకీయ నేపథ్యంలో అంబటి రాయుడు గారు ఒకటి ఆలోచించిన ఏమనుకుంటున్నారంటే కాపు ఓట్ల సమీకరణ ఇటు పక్క అవుతుందా అని అనుకుంటున్నారు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఒకే కులాన్ని నమ్ముకున్న పార్టీలు ఏవి ముందరబడలేదు, ఏవి గెలవలేదు కూడా. మీరు చూసి గతంలో చిరంజీవి గారిని చూసాం, 16% ఓట్లు 18 సీట్లు వచ్చినాయి. తెలంగాణలో కూడా 2 వచ్చినాయి. అట్లానే ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారిని కూడా చూసాం, 2 సీట్లు ఓడిపోయారు. కానీ కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రాన్ని ఒక ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత తెలుసుకున్నారు వీళ్ళు. 2014లో కలిసి ఉన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన పోటీ చేయకపోయినా జనసేన మద్దతుతో మొత్తం మీద టీడీపీ గెలిచింది. అట్లాగే 5 సీట్లు బీజేపీ కూడా వచ్చినాయి. రాష్ట్రంలో, కేంద్రంలో ఇద్దరు కూడా అధికారం పంచుకున్నారు. ఎక్కడ బెడ్స్ కొట్టింది వైసీపీ ట్రాప్ లో, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ట్రాప్ లో టీడీపీ పడింది. ఆనాడు ప్రత్యేక హోదా ప్యాకేజీ ఇవన్నీ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చగొడితే వీరు బీజేపీతో దూరం అయ్యారు. సమస్య అదే, బీజేపీతో దూరం అయితే అధికారం పోతుందా అనే దానికి రెండో ఉదాహరణ కూడా ఉంది. కేసీఆర్ గారు ఇక్కడ చూసినాం. రైట్ సార్, ఇలాంటివి రోజుకో 2-3 చూడబోతాం ఇక్కడ నుంచి. ఎందుకంటే జస్ట్ ఒక 3 నెలలే కదా టైం ఉంది. ఈరోజు 2 డెవలప్మెంట్స్, కేసినేని నాని ఇవాళ ఎర్లీ అవర్స్లో పెట్టిన ఒక ట్వీట్, తర్వాత రాయుడు చేసిన ఒక ట్వీట్, ఏమో సాయంత్రంలోగా ఇంకేం చూస్తాం, ప్రతిరోజు మాట్లాడుకునేదే. రైట్, సుధాకర్ రెడ్డి గారు ఒక నిమిషం సార్, మీకు కంక్లూడ్ చేసే అవకాశం ఇస్తాను. సహజం అంటున్నాను. అంటే సీటే పరమావధి. వాళ్ళకి వ్యక్తిగత స్వార్థం లేకుండా రాజకీయ నాయకులు ఉండరు కదా. తమ సీటు రాకపోతే ఎంతకైనా తెగిస్తారు, ఎవరైనా వ్యతిరేకిస్తారు. తమ ఉనికి ప్రమాదం వస్తే, తన చాప కిందికి నీళ్లు వస్తే వీళ్ళందరూ పార్టీలకు అతీతం కాదు. అందుకనే అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు. ఈ తాను ముక్కలు రంగులు మాత్రమే వేరు, జెండాలు వేరు, కానీ ఎజెండా ఒక్కటే కనుక ఏ పార్టీలో ఉన్నా వాళ్ళకి కావాల్సింది సీటు, రేపు గెలుపు, అంతే. రైట్ సార్, ఏ నాయకుడికైనా పరమావధి అది పదవే సార్. పరమావధి ఏ నాయకుడికైనా పదవే, ఒక హోదా. ఏ రాజకీయ పార్టీకైనా పరమావధి అధికారం. కానీ అది నైతికంగా ఉంటే బాగుంటుంది, అంతే కదా. నైతికమైన పనులు చేసి నైతికంగా దాన్ని సాధించుకుంటే పార్టీకైనా నాయకుడికైనా గౌరవం. రైట్, సుధాకర్ రెడ్డి గారు కంక్లూడ్ చేద్దాం. సారీ, సుధాకర్ గారు. రవిశంకర్ గారు, మీరు చెప్పినట్టు నైతికత ఉండాలి. అదే అంటే అధికారము లేదా హోదా ఇవన్నీ అవసరమైనా కూడా నీతి మాలిన అధికారం, నీతి మాలిన వ్యవహారం మంచిది కాదండి. అంటే సరదాగా మోహన్ రెడ్డి గారికి చెప్తారు. ఇందాక రామ్మోహన్ రావు గారు చాలా బాగా చెప్పారు. అంబటి రాయుడు వెళ్ళిపోవడాన్ని, నేను సహజంగా సైకాలజిస్ట్ అండి, ఎక్కువగా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ చేస్తుంటాను. కోర్టులో లీగల్ మీడియేటర్ గా కూడా ఒక 7 ఏళ్ళు పనిచేశాను అంటే ఈ ఫ్యామిలీ వ్యవహారాల్లో. ఇందాక రామ్మోహన్ గారు చెప్తూ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత చెడిపోతే వేరండి. అమ్మాయి ఇష్టపడలేదనుకో, లేదా అబ్బాయి ఇష్టపడితే పాత ప్రియులో లేదా పాత ప్రియురాలో ఏదో లైన్ వేసి వెళ్ళిపోయారు అనుకుంటాం. శోభనం రాత్రి విడిపోతే ఏమనాలి? ఒకటి, అబ్బాయి నపుంసకుడనన్నా తేలిపోవాలి, అమ్మాయి పాత వెళ్ళిపోతే తేలిపోవాలి. ఇప్పుడే చెప్పాలి మోహన్ రెడ్డి గారు. ఇక్కడ 10 రోజుల్లో విడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి లోపమా,
లేకపోతే అంబటి ఇప్పుడు లైన్ వేసారా? అంబటి రాయుడికి టికెట్ ఇచ్చేసినా కూడా ఆయన వెళ్ళిపోతే అప్పుడు మీరు అన్నది కరెక్ట్. ఇంకా టికెట్ ఏమి ఇవ్వలే కదా, ఎంగేజ్మెంట్ కూడా కాదు, పెళ్లి చూపులు అయినాయి నా దృష్టిలో. అవునా? తర్వాత ఎంగేజ్మెంట్ ఉంటే తర్వాత వేరే వ్యవహారం. కండువా కప్పంటే తాళి కట్టినట్టే కదా. లేదులేండి, సరే ఓకే. మనకి రామ్మోహన్ గారు చెప్పినట్టు రాజకీయాలు ఇవన్నీ ఏది కొంపలు మునిగేది లేదు. ఏది ఏమైనా ఆ పార్టీ అధినేత మీద ఎక్కువ ఆధారపడి రాజకీయాలు జరుగుతుంటాయి. వ్యక్తులు ఇండిపెండెంట్ గా పోటీ చేసో లేకపోతే ఇంకోటి చేసో ఆ రాజకీయ పార్టీలు దెబ్బతీసే పరిస్థితులు ఇప్పుడు లేవు. 52, 57, 60 ఆ ప్రాంతంలో ఇండిపెండెంట్లు ఎక్కువగా గెలిచేవారు. 83లో కూడా ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు కొన్ని చోట్ల ఇండిపెండెంట్లు గెలిచారు. ఇప్పుడు దాదాపు ఎక్కడ అరుదైపోయారు, ఇండిపెండెంట్లు గెలిచే పరిస్థితి లేదు, పార్టీలే పనిచేస్తాయి. కాబట్టి ఎవరైనా ఎక్కడి నుంచి అక్కడ నుంచి ఇక్కడ కప్పదాట్లు దాటిన వాళ్ళకి భవిష్యత్తు ఉండదు అనేది నా ఉద్దేశం అండి. నిర్ణయాలు తీసుకోకపోతే మంచిదే. మోహన్ రెడ్డి గారిని అడిగాను నేను, సుధాకర్ గారు నానిని మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారా అని చెప్పి. అలాగే రాయుడికి రాజకీయంగా ఆయనకి పెద్ద పలుకుబడి ఉండకపోవచ్చు, కానీ ఒక పార్టీలో ఇమడలేక బయటికి వచ్చిన వ్యక్తి మీ పార్టీలోకి వచ్చారనుకోండి, నిజంగా అది మీకు రాజకీయంగానూ ఉపయోగపడుతుంది, అతనికి ఎంతో కొంత పాపులారిటీ వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే పెద్ద డిబేట్ అవుతుంది, అది పెద్ద చర్చ అవుతుంది కాబట్టి. సో అటువంటి ప్రయత్నం ఏదైనా జరగవచ్చా? జరుగుతుందని మీకు సమాచారం ఉందని నేను అనుకోను, కానీ జరిగే అవకాశం ఉందా అని అడుగుతున్నా. అంటే రాయుడు గారి విషయంలో, రాయుడు గారి విషయంలో రాయుడు గారికి 100% అంటే నేను ఇక్కడ తెలుగుదేశం అధికార ప్రతినిధిగా కాకుండా ఒక సైకాలజిస్ట్ గా చెప్తున్నాను, ఆయన త్వరలో జనసేనలో చేస్తారు. రైట్, మీరు రాసి పెట్టుకోండి. రైట్, నాకు అది ఆఫ్ ద రికార్డ్ ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ నాకు ధృవీకరించుకోలేదు కాబట్టి చెప్పట్లేదు నేను. అది ఆయన వస్తానే ఒక కులాన్ని టార్గెట్ చేసి విమర్శ చేశారు. అంబటి రాయుడు డైరెక్ట్ గా జనసేనలోకి వెళ్తే అది పెద్ద విషయం కాదండి. అంబటి రాయుడు అధికార పార్టీలో జాయిన్ అయ్యి పట్టుమని 10 రోజులు కూడా పార్టీలో ఉండలేకో ఇమడలేకో పొమ్మనలేక పొగబెట్టడం వల్ల ఆయన బయటకు వచ్చేసారు కాబట్టి ఆయన ఇప్పుడు వార్త